ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు తన శిష్యులకు మరియు విశ్వాసులందరికీ ఒక శక్తివంతమైన ఉపదేశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. పై వచనాల్లో యేసయ్య ఆయన రాకడ గురించి, అంత్యకాల సూచనల గురించి తెలియజేశాడు. ఈ వచనంలో ఆ కాలం ఎప్పుడో ఎవరికీ తెలియదు గనుక జాగ్రత్త పడమని, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని హెచ్చరించాడు. ఇది శ్రద్ధ మరియు అప్రమత్తంగా ఉండమని, తమ మనస్సులను, హృదయాలను క్రీస్తుపై ఉంచమని తెలియజేస్తుంది. బైబిల్ అంతటా యేసుక్రీస్తు రాకడ గురించి మరియు అంతిమ తీర్పు గురించి అనేక సూచనలు ఉన్నాయి. అలాగే ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన ఆవశ్యకత గురించి కూడా చాలా ప్రాముఖ్యంగా వ్రాయబడింది. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలనే మాట ఒక విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితాన్ని భద్రపరుచుకోవాలని, శోధనకు దూరంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ దేవునితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాలని తెలియజేస్తుంది. విశ్వాసులు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి కష్ట సమయాల్లో ఆయన నుండి బలాన్ని పొందుతూ, ఆయనిచ్చే బలముతో ప్రతి శోధనను జయించడానికి ప్రార్థన అనేది ఒక సాధనంగా పనిచేస్తుంది. ఎల్లప్పుడూ మన హృదయాలను, మనస్సులను క్రీస్తుపై కేంద్రీకరించి ఆయనలో స్థిరంగా ఉండడానికి తోడ్పడుతుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని. ప్రియులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలే మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని. సహోదరి సహోదరులారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాకడ ఎప్పుడో, ఆ కాలం ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు గనుక జాగ్రత్త పడమని, మెలకువగా నుండి ప్రార్థన చేయమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మా నడుములు కట్టుకొని మా దీపములు వెలుగుచుండనీయుచు
తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుటకు సహాయము దయచేయమని మేమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునై ఉన్నాము గనుక మేము రాత్రి వారము చీకటి వారము కాము గనుక ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉండుటకు కృపచూపమని మేము ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారమే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యుగయుగములు మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.